అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 20వ తేదీ శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా కీలకమైనటువంటి మార్పులను తీసుకువస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం నెమ్మదిగా మీ వైపు కదులుతుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావటం మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా జై సంతోషి మాత అని పలుకుతూ ముందుకు సాగుదాం. ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు పై అధికారుల దృష్టి కూడా పడుతుంది. మీరు చేసినటువంటి పనికి గుర్తింపు వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. కొంత బాధ్యతలు కూడా ఏర్పడవచ్చు. మొదట్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అది మీ యొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఆలోచించి అడుగు వేస్తే లాభం మీ వైపే ఉంటుంది. డబ్బు విషయానికి వస్తే ఒకవైపు ఆదాయం వచ్చినా మరోవైపు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపోహాలు రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉండి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. ప్రేమలో ఉన్నటువంటి వారికి బంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. వివాహితులకు తమ భాగస్వామితో కొంత సమయం గడపడం ద్వారా ఆనందాన్ని కూడా పెంచుకోవచ్చు. మానసికంగా కొంచెం సున్నితంగా ఉండే రోజు కావచ్చు. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి ధ్యానం లేదా దేవుణ్ణి స్మరించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి లేదా జీర్ణ సంబంధమైన సమస్యలు రావచ్చు కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. అలాగే ప్రాక్టికల్ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే కొంత అలసట, మనసులో అర్థం కానటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉన్నట్లు అనిపించవచ్చు. ఇది సాధారణమే, ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీపై ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు బయటపడుతుంది. అదే ఈ యొక్క భావన. అదేవిధంగా క్రమంగా మీరు మీలోనే ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగగలుగుతారు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలకు పరీక్షలా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ఫలితాలకు కూడా దారితీస్తాయి. ప్రతి పని విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది. మీపై అధికారుల మీ యొక్క పనితీరును కూడా గమనిస్తారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని కూడా క్రమంగా పూర్తి చేయడం చాలా మంచిది. కొంతమంది సహచరులు మీపై అసూయ చూపే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు వ్యాపారం చేసినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని వెంటనే అంగీకరించుకున్నా ఒక్కసారి పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బు సంబంధిత నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఆలోచించి ఇవ్వాలి, లేదంటే తిరిగి పొందడంలో ఇబ్బందులు రావచ్చు. ఆర్థికంగా చూస్తే రేపు పెద్ద నష్టాలు ఉండవు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రించాలి. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైనటువంటి రోజు కాదు. కొద్దిగా ఆలోచించి ముందుకు సాగటం చాలా మంచిది. కుటుంబ విషయానికి వస్తే కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. మీరు కోపాన్ని నియంత్రించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా కూడా మారవచ్చు. అయితే మీరు సహనం
పాటిస్తే రోజు చివరికి పరిస్థితి సర్దుకుంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు కొంత భావోద్వేగంగా ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి అనుమానాలు బయటకు రావచ్చు. మీరు మీ యొక్క భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. దాచిపెట్టడం వలన మాత్రమే సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యానికి విషయానికి వస్తే కొంత జాగ్రత్త అవసరం. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి విద్యార్థుల్లో కొంత ఫోకస్ కూడా లోపం ఏర్పడవచ్చు. చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపించవచ్చు. అయితే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదివితే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు మరింత క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ఆధ్యాత్మికంగా చూస్తే రేపు మీకు అంతర్గతమైనటువంటి శాంతి కూడా ఏర్పడుతుంది. కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా దేవుని స్మరించడం ద్వారా మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా మీకు స్వయంగా అర్థమవుతాయి. స్నేహితులతో బంధాలు కొంత మారే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది మీకు నిజంగా సహాయం చేస్తారు, మరికొంతమంది మీకు దూరం అవుతారు. ఇది సహజమైనటువంటి పరిణామం కాబట్టి ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు మీ యొక్క సహనం, తెలివితేటలు ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. కోపం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగ్గిస్తే మీకు లాభం చేకూరుతుంది. రోజు చివరికి ముఖ్యమైనటువంటి విషయం